తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి కదా గురుగారు. సో ఈ మధ్యకాలంలో ఏ ఆరోగ్య సమస్యకైనా ముఖ్యంగా విటమిన్ డి అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చే ఆ కిరణాల వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నాం కదా. సో ఏ ఆరోగ్య సమస్యకైనా వారి దగ్గర నుంచి మనం ఆ కిరణాలని కరెక్ట్గా పొందాలంటే మన ఉపాసన ఏ విధంగా ఉండాలంటారు గురుగారు? దీనికి నేను మొట్టమొదటి ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. బాలార్కౌ ప్రేతధూమశ్చ వృద్ధస్త్రీ పల్వలోదకం రాత్రౌ దధ్యాన్న బుద్ధియంచ ఆయుక్షీణం దినే దినే వృద్ధార్కౌ యజ్ఞధూమశ్చ బాలస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న బుద్ధియంచ ఆయుర్వృద్ధిర్దినే దినే అంటారమ్మ. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే సూర్యకిరణాలను మీరు అన్నారు కదా, బాలార్కౌ ఉదయించేటువంటి సూర్యకిరణాలు కనుక మన మీద పడితే మనకు ఆయుక్షీణం అవుతుంది. ఇది బాలార్కౌ అంటే ఉదయించేటువంటి సూర్యనారాయణ స్వామి కిరణాలు మన మీద పడ్డా. ప్రేతధూమం చనిపోయినటువంటి వ్యక్తిని దహనం చేస్తారు కదా, ఆ ధూమం పీల్చిన మనకన్నా వయస్సులో పెద్దవాళ్ళైన స్త్రీలతో మనం కలిసిన ఆ నీళ్లు అంటే శుభ్రత లేనటువంటి నీరు, ఆకులు అలములు ఏమన్నా పడితే ఆ నీరు తాగిన, రాత్రిపూట పెరుగన్నం తిన్నా ఆయుక్షీణం రోజు రోజుకి అయిపోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది రోజు రోజుకి. వృద్ధార్కౌ యజ్ఞధూమశ్చ అస్తమించేటువంటి సూర్యుడిని, ఆ సూర్యనారాయణ స్వామి మనం చూడాలి, ఆ కిరణాలు మన మీద పడాలి. యజ్ఞధూమం మనకన్నా వయసులో చిన్నగల స్త్రీ, నిర్మలోదకం చక్కటి ఉదకం, రాత్రిపూట క్షీరాన్నం, ఈ 5 కూడా ఆయుర్వృద్ధి దినే దినే ప్రతిరోజు పెంచుతూ ఉంటాయి. అంటే సూర్యకిరణాలు అనగానే మనం ఉదయం పూట సూర్యకిరణాలకి పిల్లల్ని కూడా చాలా మంది తెలియకుండా సూర్యుడు ఉదయిస్తుండగా కిరణాలకి పెడతారు, పిల్లల్ని పెట్టకూడదండి. అదేంటి గురుగారు? ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం అదే కదా, ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం అది. అసలు ఉదయాన్నే లేవాలి, బ్రాహ్మీ ముహూర్తాల్లో లేవాలి, వేరండి. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, ఉదయించిన సూర్యుడికి దండం పెట్టాలి. ఉదయాద్రిచారు చామర హరిత హయతుర పరిహస రేణురాగా. నేను సరదాగా నోటికొచ్చింది ఏమాట చెప్పనండి. గురుగారు బాలార్కౌ ప్రేత ధూమశ్చ అని చెప్పబడే ఉన్నది, నేను చెప్పట్ల ప్రత్యేకంగా. ఉదయించేటువంటి సూర్యకిరణాలు మన మీద పడవద్దు. 8:30 తర్వాత వచ్చేటువంటి కిరణాలు మనకి అవసరం. ఇది తెలియదు కదా. 8:30 తర్వాత వచ్చేటువంటి కిరణాలకే మనకు అవసరం. ఉదయించేటప్పుడు అవి రక్తవర్ణంలో పడుతూ ఉంటాయి, అవి భూమి మొత్తం పడుతూ ఉంటాయి. మన మీద ప్రత్యేకంగా మన సూర్య నమస్కారాలు చూస్తూ ఉంటాయి, ఆయన చూసి చేయకూడదు మా సమయంలో. సూర్యోదయంలోపు మనం చేసుకోవాల్సిన కర్మలని నిర్వర్తించేసుకొని సూర్యోదయం సమయంలో ఇంట్లో కూర్చుని ఆరాధన చేసుకోవాలి. 8-8:30 వరకు అంటే సూర్యోదయ లగ్నం, ఆ లగ్నం నుంచి 2వ లగ్నం దాటే వరకు కూడా ఇంట్లోనే ఉండాలి. ఆ తదనంతరం ఆ సూర్యనారాయణ బింబం అనేటువంటి మన మీద పడుతూ ఉండాలి. అది మనిషికి వృద్ధి. అలా కాకుండా పొద్దున్నే మనం కూర్చొని సూర్యుడు ఉదయిస్తుండగా కిరణాలు మన మీద పడాలనుకుంటాం. బాలభాస్కరుని ప్రతాపం, ఆ బాలభాస్కరుని చూసే కదండి ఆయన పండేమో అనుకుని ఆంజనేయ స్వామి వారి పైకి వెళ్ళి దెబ్బతింది. ఇవి చెప్పుకుంటూ వెళ్తే ఉదాహరణలు చాలా వస్తాయి. ఇక్కడ ఉదాహరణ మనకు వద్దు, వాస్తవంలోకి వెళ్ళిపోదాం అంతే. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యం, దాన్ని ఏ రకంగా ఆరాధించాలో ఆ రకంగా ఆరాధిస్తే మాత్రమే మనకు ఆరోగ్యం. కడుపుకి ఆకలిస్తే అన్నం తింటాం, అన్నం ఉన్నది కానీ ఇష్టం వచ్చి తింటే ఎక్కువ పొట్ట పగిలిపోతుంది, ఎక్కువ ఆయాసం వచ్చేస్తుంది, ప్రాణం పోయే స్టేజ్కి వెళ్తుంది. ఒక విధానం ఉంటుంది. మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః సంజ్ఞా పద్మిని ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర స్త్రీ సూర్యనారాయణ పరబ్రహ్మనే నమః అనుకుంటూ మధ్యాహ్న సమయంలో అర్ఘ్యం వదిలిపెట్టాలి. మధ్యాహ్నం సమయం అంటే ఇంచుమించుగా 12, 11:45, 12 మధ్యలో అర్ఘ్యం వదిలిపెట్టాలి ప్రతిరోజు. అలానే సాయంత్రం అర్ఘ్య ప్రదానం వదిలిపెట్టాలి. ఇది విధానం. ఎలా వదిలిపెట్టాలి గురుగారు? అంటే ఇప్పుడు మేమైతే మాత్రం దోషి నిండా నీళ్ళు తీసుకుంటాము,
మిత్ర ఇవి చెప్పుకొని ఇంకా మాకు కొన్ని మంత్రాలు ఉంటాయి అర్ఘ్యప్రదానం వదిలిపెట్టేసుకుంటాం. మేము మా సామాన్య జనాలంతా ఆ మంత్రం వింటూ కానీ అన్ని ఆ మంత్రాన్ని చెప్పుకోగలిగితే ఓకే. ఓకే చెప్పలేనప్పుడు మిత్రాయ నమః అర్ఘ్యం సమర్పయామి, రవయే నమః అర్ఘ్యం సమర్పయ. ఆయనకి ఇన్ని పేర్లు మనకు గుర్తుంటాయో. మధ్యాహ్నం 11:45 నుంచి 12 మధ్యలో దోషులు తీసుకోవడం, ఆయన వంకాయలా చూపించి మిత్రాయ నమః అర్ఘ్యం సమర్పయామి, రవయే నమః అర్ఘ్యం తులసి సమర్పయామి. కోటలో కానీ ఎక్కడైనా వేయాలా గురుగారు? కిందకి అలా వదిలేసేయటమే. ఓకే 12 సార్లు మిత్రాయ నమః అనుకుంటూ, అంటే సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అనుకుంటూ 12 సార్లు అర్ఘ్యం వదిలిపెట్టాలి. ఓకే అది విధానం. తర్వాత గురువుని సూర్య ఆదిత్యోం అంటాం. అంటే ఎన్ని అక్షరాలమ్మా? ఎన్ని అక్షరాలు గురుగారు? గురుని సూర్య ఆదిత్యోం అంటే అందరూ 6 అక్షరాలుగా 8 అక్షరాలు. ఓకే అంటే ఆ పలకటం కూడా గురుని ఇది ద్వే అక్షరే సూర్య ఇతి అంటే మీరు అన్నమాట సూర్యతి సూర్య ఇతి. సూర్య అయితే ఏమంటే అది సూర్య ఇతి అని వినిపిస్తుంది, 2 అక్షరాల్లోకి వెళ్ళిపోతుంది. సూర్య ఇతి సూర్య విడివిడిగా పలకాలి, కలపకూడదు వాటిని. కలిపితే అయిపోయింది సర్వం. ఆ అక్షరాలు 8 అలా పలకాలి. గురుని అంటే 2, గురుని ఇది ద్వే అక్షరే సూర్య ఇది 3, ఆదిత్య ఇది 3, అది 3, ఇది 3, అవి 2, 8 అక్షరాలు. ఈ 8 అక్షరాలని కూడా నిరంతరం కూడా మేము అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాం. అందుకనే సాధ్యమైనంత వరకు అనారోగ్యం అనేటువంటి దగ్గరికి రాకుండా మాకు ఎందుకు ఉంటుంది అని అంటే నిత్యం మేము చేసే పనులు ఇవే. కాబట్టి ప్రతి మనిషి ప్రతిరోజు అరుణపారాయణ వినాలి. చేయటం కష్టం, అరుణపారాయణ ఒక్కసారైనా వినాలి. అరుణపారాయణ విన్నారు అని అంటే కనీసంగా 84 సంవత్సరాల పాటు నిరోగంగా బ్రతికేస్తారమ్మా. నిరోగం 84 సంవత్సరాలు అంటే సహస్ర చంద్ర దర్శనాలు చూస్తారు. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా 83 సంవత్సరాలు దాటితే 1000 పౌర్ణమిని చూసిన వాడు అవుతాడు. ఆ 1000 పౌర్ణమిని పూర్తయ్యేంత వరకు కూడా ఎలాంటి అనారోగ్యము లేకుండా మనిషి బ్రతికేస్తాడమ్మా. ప్రతిరోజు అరుణం పారాయణ చేయడం వల్ల అరుణం అంటే 1.5 గంటల సమయం ఉంటుంది. మరి 1.5 గంటల సమయం అంటే రోజు ఈ స్పీడ్ కాలంలో మాకు కష్టం. పునర్మామైత్వింద్రియం పునరాయు పునర్భగ పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా యన్మేద్యరేత పృథివీమస్కాను యదోషధీరప్యసరద్యదాప ఇదం తత్పునరాదధే దీర్ఘాయుత్వాయ వర్చసే యన్మే రేత ప్రసిచ్యతే యన్మ ఆజాయతే పునః తే నమా మమృతం కురు తేన సుప్రదసం కురు. ఇది విన్నా చాలు, చచ్చుపడిపోయినటువంటి నరాలు కూడా మళ్ళీ పునః ఉద్దీపనం చేసుకొస్తుంది, అది ఉత్తేజం తీసుకొస్తుంది. హార్ట్ స్ట్రోక్, హృద్రోగం అంటారు కదా, గుండెకి సంబంధించిన వ్యాధులు ఏదైనా వస్తాయి అనుకున్నా వచ్చిన హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఉద్యన్నద్యమిత్రమః ఆరోహణుత్తరాందివం హృద్రోగం మమ సూర్య హరిమానం జనాశయ సుఖే ఏషు మే హరిమానం రోపనాక ఆసుధమసి అథో హారద్రవేషు మే హరిమానం నిదధమసి ఉదగాదయమ ఆదిత్యో విశ్వేన సహసా సహ ద్విషంతం మహ్యం రంధయన్మో అహం ద్విషతే రథం హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః మిత్రరవి సూర్యభానుగ పోష హిరణ్యగర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః సంజ్ఞాపద్మిని ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్రశ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. హృద్రోగం తొలగిపోతుంది. లంగ్స్ ఏదో అంటారు కదా, ఆ లంగ్స్ క్యాన్సర్స్ కూడా కొంతమందికి వస్తుంటాయి. ఆ క్యాన్సర్ తొలగిపోవాలన్నా లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు మనకు రాకుండా ఉండాలి అన్నా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. గుక్క తిప్పుకోకుండా మంత్రం చెప్పగలగాలి. ఇంకొంచెం వేగంగా చెప్పగలిగితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అని అలా గుక్క తిప్పుకోకుండా మనం చెప్పగలిగితే ఈ లంగ్స్కి సంబంధించినటువంటి ప్రతిదీ క్లియర్ అయిపోతుంది. ఈ మంత్రం చెప్పుకోవడం మనకు కష్టం అవుతుంది అందరికీ. శంఖానాదం కనీసం రోజుకు ఒక 5 సార్లు గట్టిగా, కనీసం 30 సెకండ్లు గట్టిగా కానీ శంఖానాదం చేశారంటే ఈ వాల్స్ ఏవైతే ఉంటాయో కొంతమందికి వాల్స్ పురుచుకుని ఓపెన్ అయిపోతాయి అమ్మా. ఆ మంత్రానికి అంత శక్తి ఉంది.
అందుకనే ఋషీశ్వరులు మునీశ్వరులు ఇక్కడ ఎక్కువ శాతం శంఖానాదం ఎందుకు చేస్తూ ఉంటారంటే కొంతమంది 2 నిమిషాలు కూడా ఆపకుండా చేస్తూ ఉంటారు, కొంతమంది 45 సెకండ్లు అట్లా ఆపకుండా శంఖానాదం. ఆ శంఖానాదం అంటే ఊపిరి బిగబెట్టాలి కదా బాగా, ఊపిరి మొత్తం బిగబెట్టినప్పుడు ఇవేవైతే లోపల బ్లాక్ అవుతాయి మొత్తం ఓపెన్ అయిపోతాయి. ఏ బైపాస్ సర్జరీ అక్కర్లేదమ్మా. భగవంతుని మనం ధ్యానం చేస్తే మనస్సు ఆయన మీద లగ్నం చేస్తే మనం పొందే ప్రతిఫలం ఇది. కాబట్టి ఏంటంటే సూర్యనారాయణ స్వామి వారిని మనం ఎలా ఆరాధించాలి? ఉదయం సూర్యుడు వస్తుండగా మన అర్ఘ్యం ఎప్పుడు ఇవ్వద్దమ్మా. సూర్యనారాయణ స్వామి వారు వచ్చినప్పుడు అన్నీ చేసేసుకోవాలి. ఆయన వచ్చినప్పుడు 8-8:30 వరకు ఇంట్లో మనం చేసుకోవాల్సిన విధానాలు మీరు గమనించారో లేదో, పూర్వం నుంచి కూడా ఇంట్లో తెల్లవారుజామున అన్నీ పూర్తి చేసేసుకొని సూర్యోదయానికల్లా ఇంటి లోపల పనులు చేసుకోవడం మొదలు పెడతారు. లేదంటే కనుక ఆవులకి కూడా ఇంచుమించు 6 మొగ్గలు పాలు తీసేస్తారు. పాలు తీసేసి ఇక ప్రత్యేక సూర్యనారాయణ స్వామి వారు కనిపించకుండా వీళ్ళ పనులలో వీళ్ళు ఉంటారు. అంటే వీళ్ళ నిత్య జీవన విధానం ఉంటారు కాబట్టి దానివల్ల వాళ్ళకి వచ్చేటువంటి అపాయం లేదు. అలా కాకుండా ఎప్పుడైతే ఆ సూర్యకిరణాలు మన మీద పడాలని చెప్పి మనం ఎదుర్కొంటా వెళ్తామో అది ప్రమాదంగా మారుతుందంటారు. కాబట్టి దేనికి దానికి మనం గమనించుకోవాలి, అది ఏది ప్రమాదం కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి మనం. అది గమనించుకోకుండా సూర్యనారాయణ స్వామి వారికి మనం అర్ఘ్యం చేసేస్తాము, ఆచమనం చేసేస్తామంటే అది ప్రమాదం మళ్ళీ. అదే అందుకే కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం అన్ని చేస్తున్నాను కదా అయినా ఎందుకు ఏం ఎఫెక్ట్ పడట్లేదు అంటే ఇలా తెలియక హాఫ్ నాలెడ్జ్ తో మనం చేసే మిస్టేక్స్. సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటి కిరణ భాస్కరాయ, సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటి కిరణ భాస్కరాయ, శ్వేతారూపం స్ఫటికాశీలం అగ్నివర్ణ భాస్కరాయ. ఇలా ఉంటాడు, చక్కటి తెల్లగా ఉంటాడు, శుద్ధంగా ఉంటాడు, నిప్పురు చెలరేగుతూ ఉంటాడు ఆయన. అంటే ఆ 3 విధానాన్ని మనం అనుసరించుకొని ఏ సమయంలో మనం ఏ అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అగ్నివర్ణ భాస్కరాయ మంచి 12 గంటలకి విపరీతంగా నిప్పులు చెలరేగుతుంటారు. ఆ సమయంలో ఆయనకి మళ్ళీ అర్ఘ్య ప్రదానం ఇవ్వాలి మనం. అది చెప్పబడి ఉంటాయి కొన్ని మన ఇష్టానుసారం మనం చేయకూడదు, అవి తెలుసుకోవాలి. సో ఈ వీడియో ద్వారా సూర్య ఉపాసన ఏ విధంగా చేయాలనేది నేనైతే ఫస్ట్ టైం చాలా విషయాలు తెలుసుకున్నాను గురుగారు. సో మంత్రాలు కూడా చెప్పున్నారు, పర్టికులర్గా ఏ రోగాలకి ఏ మంత్రం ఎలా పఠిస్తే బాగుంటుంది, లేదు ఏది రాదంటే శంఖారామం ఎలా పూరిస్తే బాగుంటుందో వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో కూడా షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడవచ్చు. అంతే కదా గురుగారు? తప్పకుండా. నమస్కారం. పరమేశ్వర.